ఈరోజు మన కోనరావుపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నా నమస్సుమాంజలులు. మరి అంబేద్కర్ అంటే చాలామందికి అంబేద్కర్ గారి గురించి తెలియకపోవచ్చు. అంబేద్కర్ గారు గొప్ప రాజ్యాంగ నిర్మాత. ఈరోజు మన దేశంలో మన దేశ ప్రజలందరూ ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నారంటే, జీవిస్తున్నారంటే, మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కారణము. మరి ఆయన అహోరాత్రులు, రాత్రనక పగలనక అహోరాత్రులు కష్టపడి చదివి, మరి ఎలాంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఒక బీద కుటుంబంలో పుట్టి కూడా, ఒక అణగారిన వర్గంలో ఉండి కూడా ఎలాంటి ప్రోత్సాహం కానీ, సౌకర్యాలు కానీ, విద్యాపరంగా ఎలాంటి అవకాశాలు లేకున్నా కూడా ఆయన తను సొంతంగా కష్టపడి, ఈ రోజుల్లో మనం అన్నిటికన్నీ ఉన్నా కూడా మనం ఎన్నో విధాలుగా వెనుకబడిపోతున్నాం. మరి ఆ రోజుల్లో ఏమీ లేని రోజుల్లో, ఎలాంటి సౌకర్యాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఆయన, మరి ఈ రోజుల్లో మనకు ఫోన్లు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల బుక్కులు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా చదువులో వెనుకబడిపోతున్నాం, ఇంకా ఇతరత్ర వేరే విధంగా వెనుకబడిపోతున్నాం. కానీ ఏ సౌకర్యాలు లేని, ఎలాంటి బుక్కులు లేని ఆ టైంలో కూడా ఆయన అన్నీ సమకూర్చుకొని సొంతంగా కష్టపడి ఎన్నో డిగ్రీలు సంపాదించింది. ఆయన సంపాదించిన డిగ్రీలు ఈ రోజు వరకు కూడా ఈ ప్రపంచంలో ఎవరు కూడా సంపాదించలేదు. అన్ని డిగ్రీలు సంపాదించిన ఆయన. మరి ఆయన ఎన్నో రాత్రులు కష్టపడి మన కుటుంబాన్ని కూడా, కుటుంబంలో మన భార్య చనిపోతే కూడా భార్య అంత్యక్రియలు కూడా హాజరు కాకుండా మన రాజ్యాంగం కోసమే పాటుపడిండు, మన దేశాని కోసమే పాటుపడిండు. మరి అటువంటి మహనీయుడు ఆయన. మరి ఈరోజు చాలామంది అనుకుంటారు అంబేద్కర్ అంటే కేవలము ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీల కొరకే చేసిండు ఆయన అనుకుంటారు. కానీ అది కాదు, అది తప్పుడు ఆలోచన. మరి మనం అంబేద్కర్ జయంతి జరిపితే కేవలం ఎస్సీలు మాత్రమే రావడం అనేది 100% తప్పది. అందరికీ సంబంధించి